ఎల్ఐసి ఏజెంట్కు ఉండాల్సిన లక్షణాలు ఏంటి? ఏముంటే ఎల్ఐసి ఏజెంట్ మార్కెట్లో వెళ్తే బిజినెస్ వస్తుంది? ఎనీవన్ గెస్? ఎవరైనా చెప్పొచ్చు, ఏదైనా చెప్పొచ్చు. ఇక్కడ నేను చెప్తే మీరు వింటానికి కాదు, మీరు కూడా చెప్పండి, నేను కూడా వింటా. మనం మాట్లాడుకుందాం 1 to 1. నేను చెప్పడం కాదు అమ్మా. కమ్యూనికేషన్ స్కిల్స్ సూపర్, ఎక్సలెంట్. ఇంకా చెప్పండి, ఏదైనా పర్లేదు, ఏదైనా పర్లేదు, ఏదైనా పర్లేదు. మీ నాలెడ్జ్ ఉండాలా? ఎస్, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. ఇంకా ప్రాస్పెక్ట్, ఓకే. లిస్ట్ ఉండాలా? అంటే లీడ్, సూపర్ లీడ్ అంటే స్టప్ ఉండాలి లోపల, మంచి స్టప్ పెట్టేది. ఇంకా ఇంకా ఎడ్యుకేట్ చేయగలగాలి, అంటే కమ్యూనికేట్ చేయగలగాలి. ఇంకా బ్యాక్గ్రౌండ్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా తెలుసుకోవాలా. ఓకే. ఇంకా అంటే ఏం జాబ్ చేస్తున్నాడు, ఏం బిజినెస్ చేస్తున్నాడు, ఫ్యామిలీ ఎంత ఉన్నారు, ఏం చదువుతున్నారు, ఎంత సంపాదిస్తున్నారు, లైక్ దిస్ ఓన్లీ. ఇంకా 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 స్పీక్అవుట్, ఫ్యూచర్ నీడ్స్, ఆయనకి ఫ్యూచర్లో ఇంకేం నీడ్స్ ఉన్నాయి, ఏమున్నాయో తెలుసుకోవాలి. ఇంకా పేషెన్స్ ఉండాలి, అబ్బో సూపర్ సార్. ఇంకా టాకింగ్ పవర్ ఉండాలి, ఎక్సలెంట్, అసలు అదే ఉండాలి ఫస్ట్ కదా. ఓకే. ఇంకా ఇంకా చెప్పచ్చు, ఏం కాదు, ఎవరైనా ఏం చెప్పచ్చు. ఏం అమ్మ సంధ్య, ఏముండాలి? పాలసీ చేయాలంటే ఏముండాలి? లైసెన్స్ ఉండాలి సార్ అంటావా? అది ఉండాలి, అది ఉంటేనే మార్కెట్లోకి పోతాం. కానీ దాని తర్వాత ఏమి ఉండాలి? మన మీద నమ్మకం ఉండాలి. ఓకే, నమ్మకం ఉండబట్టి మనం ఎల్ఐసిలోకి వచ్చాం, అది 100%. కస్టమర్కు మన మీద అంటే మనం నమ్మాలి. కస్టమరు ఏం సార్? ట్రస్ట్, అదే నమ్మకం. ఓకే, అంటే కస్టమరు మనం నమ్మాలి. నమ్మాలంటే మన దగ్గర ఏదో ఉండాలి కదా. అది ఏది ఉండాలంటే అదే అడుగుతున్నాను, ఏముండాలి? ఓపిక ఉండాలా? అదే కదా పేషెన్స్ అంటే కదా. ఓకే, ఓపిక ఉండాలి. ఓకే, గుడ్ గుడ్. ఇవన్నీ కావాలి, అన్నీ కావాలి. ప్రాబ్లం ఏంటంటే అందరికీ అన్ని విషయాలు తెలుసు, అందరికీ అన్ని విషయాలు తెలుసు, కానీ అయినా ప్రాబ్లం ఏమొస్తుంది? ఏంటి? ఇంప్లిమెంట్ చేయట్లే ఎవరు. అందరికీ అన్ని విషయాలు తెలుసు. ఇప్పుడు నేను గంట మాట్లాడతా, తిరుపతి నాయుడు గారు 1 గంట మాట్లాడతారు, శివకాంత్ గారు 1 గంట మాట్లాడతారు, ఎల్ఐసి చైర్మన్ వచ్చి 1 గంట మాట్లాడతారు. అన్ని మీకు తెలిసిన విషయాలే ఉంటాయి. విన్నప్పుడు ఏమనిపిస్తా అంటే నిజమే, సూపర్, ఎక్సలెంట్, అరే అసలు ఇది కదా చేయాల్సింది, అరే ఇట్లా కదా, అవును కదా, అరే సూపర్, ఇట్లా అనుకుంటాం. ఇంకొంతమంది ఏజెంట్లు ఏమనుకుంటారంటే ఇంకా రేపు మార్నింగ్ వెళ్ళి కమాన్, ఇంకా చూడు ఎట్లా ఉంటుంది తెలుసా, రేపు వెళ్ళి ఆల్రెడీ ఇప్పుడు ఇంకా స్కెచ్ ఉంటుంది, రెడీగా ఉంటుంది. ఇంకా మార్నింగ్ ఎవరో ఫోన్ చేస్తారు పాలసీ గురించి అనగానే, ఎందుకు బాబు పాలసీ, అదే చచ్చిపోతే డబ్బులు వస్తాయంటే ఎందుకు బాబు అని అయిపోయింది, క్లోజ్. సో ప్రాక్టికల్గా ఉండాలి, ప్రాక్టికల్గా ఉండాలి. దానికి కొన్ని మన దగ్గర కొన్ని సిస్టమ్ అనేది ఉంటుంది, అది మనం ఫాలో అవ్వాలి. అందులో భాగంగా ఎంతమందికి ఏబిసిడ్లు వచ్చి ఇక్కడ వచ్చా మీకు అందరికి? అవునా? ఏబిసిడ్లు వచ్చా? అరే ఏబిసిడ్లు వస్తే అసలు ఎల్ఐసి ఏజెంట్ సూపర్ అయిపోవాలి. ఇప్పటికే అసలు మొత్తం కోట్లు సంపాదించాలి కదా. మరి రాలే మీకు ఏబిసిడ్లు? అంటే చిన్నప్పుడు చదువుకుని ఏబిసిడ్లు అంటున్నారా? అది కాదు, అది నాకు కూడా వచ్చు. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్, ఈ ఫర్ ఎలిఫెంట్. ఇవి కాదు. ఇప్పుడు నేను చెప్తాను, అదో పాటు చెప్పండి. ఏ సౌండ్ రావాలి, నాకు ఎంకరేజ్మెంట్ చేయాలబ్బా కొంచెం ప్లీజ్. సౌండ్ లేకపోతే కొంచెం ఏంటబ్బా నేను చెప్తాను ఏంటని వస్తుంది. ఓకే, ఏ బా సూపర్. బి, సి, డి, ఏమన్నా నేను ఇప్పుడు ఈ అన్న బాగుంది కదా ఫ్రెండ్స్. ఈ 5 సూత్రాలు తెలిస్తే ఎల్ఐసిలో బిజినెస్ దంచిపడేయచ్చు, దంచుకొట్టచ్చు. 5 సూత్రాలు ఏం అవసరం లేదు. ఎల్ఐసి ఏజెంట్ 5 సూత్రాలు తెలిస్తే ఎల్ఐసిలో బిజినెస్ సామి రంగా అంతే. ఇక చేద్దామా? ఇప్పుడు అనుకుంటుంటారు ముందు అదేం చెప్పు సార్, ముందు తర్వాత సంగతి ఎందుకు ఇవన్నీ నానబెట్టి ఏదో చెప్పేయచ్చుగా, తొందరగా అయిపోతుంది కదా. ఏ అంటున్నావు, బి అంటున్నావు, చెప్పట్లేదని, అంతేగా? ఓకే, ఏ ఫర్ అట్రాక్షన్. ఏ ఫర్ అట్రాక్షన్. ఏంటి అట్రాక్షన్ అంటే? అట్రాక్షన్ అంటే ఏంటి? మంచి షర్ట్ వేసుకోవాలి కదా, మంచి ప్యాంట్ వేసుకోవాలి, మంచి చీర కట్టుకోవాలి, మంచి జ్యువెలరీ పెట్టుకోవాలి, మంచి మొబైల్ వాడాలి, ఇంకా మంచి షూ వేసుకోవాలి, మంచి బెల్ట్ వేసుకోవాలి, అంతేనా? మంచి మేకప్ వేసుకోవాలి. ఇదేనా అట్రాక్షన్? కాదా? మరి ఏంటి అట్రాక్షన్ అంటే? అట్రాక్షన్ అనేది 2 రకాలు మై డియర్ ఫ్రెండ్స్, 2 టైప్స్. ఒకటి ఇంటర్నల్,
అట్రాక్షన్. రెండోది ఎక్స్టర్నల్ అట్రాక్షన్. అసలు ఏంటి ఇంటర్నల్ ఏంటి, ఎక్స్టర్నల్ ఏంటి ఫ్రెండ్స్? ఇప్పుడు కరోనాలో చాలా మంది చనిపోయారు కదా. కరోనాలో చనిపోవడానికి భయమా రోగమా? ఏంటి దాని అర్థం? మెంటల్ స్టెబిలిటీ లేదు కదా, కాదు అంతే కదా. సో కరోనాలో చనిపోవడానికి భయం అని మేజర్ కదా. సో ఎప్పుడైతే మనము ఫిజికల్గా ఫిట్ ఉంటామో మెంటల్గా కూడా ఆటోమేటిక్గా ఫిట్ ఉన్నట్టే. ఫిజికల్గా ఫిట్ ఉండాలంటే అట్రాక్షన్ అంటే ఒక మంచి షర్ట్ వేసుకోండి. మీ దగ్గర ఉన్న షర్ట్ అంటే రేమాండ్కి వెళ్ళి నేను కొనమని చెప్పట్లే. మీ దగ్గర ఏది ఉంటే అదే. మంచి మొబైల్ తీసుకోండి. మొబైల్ అంటే ఐఫోన్ కొనమని చెప్పట్లే, ఉన్న మొబైల్ ఏదంటో అది. సో అట్రాక్షన్, కస్టమర్ చూడగానే ఫస్ట్ ఇంప్రెషన్ ద బెస్ట్ ఇంప్రెషన్. అట్లా చూడగానే ఓకే సార్ వచ్చారు, ఏదో మాట్లాడడానికి వచ్చారు, నేను ఆయన టైం ఇవ్వాలనే ఫీల్ రావాలంటే యూ షుడ్ ఫాలో సమ్ కైండ్ ఆఫ్ రూల్స్. లేకపోతే అవ్వదు. ప్రైవేట్ ఇన్సూరెన్స్ వాళ్ళకు ఎల్ఐసి ఇన్సూరెన్స్ ఏజెంట్లకు తేడా ఏంటి అనుకున్నారు? ఇదే మనం ఉన్నాం. జస్ట్ మామూలు క్యాజువల్ ఒక షర్ట్ వేసుకొని ప్యాంట్ వేసుకొని చెప్పులు వేసుకొని పోతాం అంతే. సార్ ఐఎమ్ కమింగ్ ఎల్ఐసి, నా దగ్గర జీవన లాభం ఉంది, నువ్వు కట్టు, చస్తే డబ్బులు వస్తాయి, బతుకుంటే నీకే వస్తాయి. మళ్ళీ ఎవరు చేస్తారు సార్ అవి? ఎవరు చేస్తారు? ఇప్పుడు ఉందా ట్రెండ్ ఉంది అట్లా? అసలు మీరు ఇంత కట్టు పోతే ఇంత వస్తుంది, ఇలా అలా ఉంటే అంత వస్తుంది. ఎవరన్నా అసలు ఇట్లా ఉన్నారా? వెన్ కమ్స్ టు ప్రైవేట్ ఇట్లా మాట్లాడరు వాళ్ళు, ఇట్లా మాట్లాడరు. మళ్ళీ లాస్ట్ టైం మన త్రిపురనాయుడు సార్ చెప్పినట్టు మొత్తం ఇక్కడ వాళ్ళకి చార్ట్ ఉంటుంది, నీట్గా చార్ట్ ఉంటుంది. ఇట్లా వెళ్తారు, హలో సార్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ సో బాడీ లాంగ్వేజ్ ఐ టు ఐ కాంటాక్ట్ కస్టమర్తో చాలా హుందాగా, నీట్గా, చాలా కాన్ఫిడెంట్గా, హలో సార్ అది కావాలి. అట్లా కాకుండా సార్ నేను ఎల్ఐసి నుంచి వచ్చాను, జీవన లాభం ఉంది సార్, అది బాగుంది, యాక్చువల్లీ మీరు 50,000 కడితే వస్తుంది సార్, అది అవునా సరే మళ్ళీ చెప్తా. అంతే కదా బాస్. మీరు ఆ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ అడ్వైజర్గా అడ్వైజ్ చేయడానికి వెళ్తున్నారు బాస్. యు ఆర్ నాట్ ఆర్డినరీ పర్సన్ బాస్, రైట్? ఆ ఫ్యామిలీకి దిక్కు చూసి మీరు డైరెక్షన్ ఇవ్వడానికి పోతున్నారు, ఆ ఫ్యామిలీ బాగు చేయడానికి పోతున్నారు. ఎనీథింగ్ ఈజ్ హ్యాపెండ్, ఫ్యామిలీలో ఇంట్లో పర్సన్ పెద్దవాడు ఏమైనా జరిగితే ఆ ఫ్యామిలీకి అండగా నిలబడటానికి ఎల్ఐసిని మీ ద్వారా తీసుకెళ్లి పరిచయం చేస్తున్నారు బాస్. ఎట్లా ఉండాలి బాస్? ఎట్లా ఉండాలి? హుందాగా ఉండాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి, పవర్ఫుల్గా ఉండాలి, అలా ఉండాలి, షేప్ ఉండాలి, ఇట్లా ఉండాలి బాస్. అసలు ఇంట్రెస్ట్ లేనివాడు కూడా అట్లా చెప్పంగానే వినాలి బాస్. ఆయన దగ్గర డబ్బులు లేకపోతే వేరే వాటితో చేపిస్తాడు బాస్, ఆయన దగ్గర ఉంటే ఆయనే చేస్తాడు బాస్. కానీ అల్టిమేట్గా ఆ వైబ్స్ రావాలి. మన ఇంట్లో చిన్నపిల్లలకి ఏదైనా బాగాలేకపోతే మంచి డాక్టర్ కావాలా? మంచి డాక్టర్ ఏంది మంచి డాక్టర్? మరి పాలు చేసేటప్పుడు మంచి ఎల్ఐసి ఏజెంట్ వద్దా? మీకు మాత్రం మంచి డాక్టర్ కావాలి, ఆయనకు మాత్రం మంచి ఎల్ఐసి ఏజెంట్ వద్దా? కావాలా వద్దా? మరి ఇంకా మీరు మంచి ఎల్ఐసి ఏజెంట్ అవ్వాలంటే మీరు మంచిగా ఉండాలి కదా. మంచిగా ఉండాలంటే మీ దగ్గర కొన్ని ఉన్నాయి కదా, అవి పాటించాలి కదా. వెన్ కమ్స్ టు అట్రాక్షన్, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్, రైట్ బాస్? రెండోది, మన దగ్గర పాలసీ మాట్లాడుతున్నప్పుడు ఫోన్ ఉంటుంది కదా, అందరి దగ్గర ఉంది కదా. ఒక్కొక్కరి దగ్గర 2-3 ఉంటాయా? ఒకటైతే మినిమం ఉంది, వస్తుంది. ఫోన్ మాట్లాడుతూ చాలా సీరియస్గా ఉంటాం, ఇట్లా మాట్లాడుతుంటాం. సార్ 15 years 10 years 5 years ఇంత వచ్చు. అప్పుడు ఉంటుంది ఏమంటుంది సార్, అబ్బని తీయని డబ్బా ఏంటి సాంగ్ వస్తుంది అలౌట్ ఉన్నప్పుడు. అసలు అర్థం కాదు బాస్, నీ జీవంలా పోయింది, నీది అలౌట్ ఉన్న అప్పనే తీయని డబ్బా ఏంటి? అసలు ఏమైనా సంబంధం ఉందా బాస్? ఏమైనా ఉందా అసలు? అలౌట్ రింగులాగా ఉన్నాయండి బ్రదర్. ఎందుకు ఇవన్నీ? ఇంకొంతమంది ఉంటారు, నేను నాకు తప్పుగా అనడం ఉద్దేశం కాదు, కొన్ని గాయత్రి మంత్రం పెడతారు, కొంతమంది ఇంకేదో పెడతారు. ఓకే, భక్తి నాకు కూడా చాలా భక్తి ఉంది, దేవుడు అంటే నాకు ఏమో ఇష్టం. ఎక్కడ పెట్టాలి గాయత్రి మంత్రం? సపోజ్ దానికి కొన్ని నెంబర్స్ ఉన్నాయి, మన శాస్త్రి గారికి తెలుసు. కొన్నిసార్లు వినాలి, అది ఇన్నిసార్లు వింటేనే దాని ప్రతిఫలం వస్తుంది. నువ్వు మధ్యలో ఆపేస్తే నీ బిజినెస్ కూడా మధ్యలో అయిపోద్ది బాస్. నాకు అర్థం కాదు ఎందుకు బాస్ మన గాయత్రి మంత్రం అవసరమా? నీ భక్తి కస్టమర్ దగ్గర అవి వినొద్దు. మొబైల్ ఎలా సైలెంట్లో పెట్టండి బాస్, సైలెంట్లో వద్దు, ఇంపార్టెంట్ కాల్స్ ఉన్నాయి, రింగులాగా ఉన్నాయండి. మూడోది, ఫినిష్ అవర్ ఉంటుంది బాస్. కుక్కలు, కోతులు, బొమ్మలు రకరకాలు పెట్టేసుకుంటాం మనం అయితే బాస్. అది కూడా నీ క్యారెక్టర్ గురించి, నీ గురించి కస్టమర్కి తెలుస్తుంది.
నీ యాటిట్యూడ్ గురించి అక్కడ కూడా తెలుస్తుంది. నీ ఫోన్లో నువ్వు ఏం పెట్టుకున్నావు కూడా నీ కస్టమర్కి తెలుస్తుంది. దయచేసి ఎందుకు బాస్, ఇప్పుడు మీటింగ్స్ ఉంటాయి, చాలా మీటింగ్స్ ఉంటాయి. ఏదన్నా నీ డెవలప్మెంట్ ఆఫీసర్ బిజినెస్ ఇచ్చినప్పుడు హానరింగ్ చేసినాడు ఏదన్నా ఒక ఫోటో, అది పెట్టుకోండి బాస్. అది చూస్తాడు, ఏందమ్మా ఇది, నేను యాక్చువల్ లాస్ట్ మంత్ బిజినెస్ ఇచ్చాను, మా సార్ నాకు హానరింగ్ చేశారు ఎల్ఐసిలో, నేను బాగా బిజినెస్ చేసినాను, నన్ను సన్మానించారని చెప్పు. మంచిదే కదా, అది నీ డీలింగ్లకు ఉపయోగపడుతుంది కదా, అంతే కదా. లేదంటే నువ్వే ఒక మంచి ఫోటో స్టిల్ సూపర్ పెట్టేసాయి, చూస్తాడు ఇప్పుడు ఇది ఏ వయసు, ఆ వయసు, అప్పట్లో ఇలా ఉండేవాడు, అది కూడా మంచిదే, సంవాట్ బెటర్ కదా. అవి పెట్టుకోండి. కుక్కలు కోతులు ఎందుకు మనకు అర్థమైంది, ఎందుకు అవసరమే ఉంది. లేదు దేవుడి బొమ్మ పెట్టుకున్నాం, మన క్రిస్టియన్ దగ్గరికి వెళ్ళాము, డోంట్ ఫీల్ బ్యాడ్. అప్పుడు ఆయనకి ఫీల్ ఏముంటుంది, వద్దు కాదు మనకి ఇవన్నీ వద్దు. నో పాలిటిక్స్, నో క్యాస్ట్, మతాలొద్దు, కులాలొద్దు, పాలిటిక్స్ వద్దు, సినిమాల గురించి వద్దు, ఏమొద్దు. కస్టమర్ దగ్గర ఉన్నప్పుడు ఓన్లీ ఎల్ఐసి పాలసీ గురించి మాత్రం మాట్లాడాలి. ఇంట్లోనే రాజకీయం, ఇంట్లోనే మతం, ఇంట్లోనే కులం, బయటికి పోతే అంతా భారతీయం. కరెక్టా కదా? క్లాస్ కొట్టచ్చు కదా. నీ ఇంట్లో ఉన్నప్పుడు నీ పర్సనల్ లైఫ్ బాస్, నీ ఇష్టం ఏమైనా చేసుకో, నేను ఎవరు అడగరు. బయటికి వెళ్ళినప్పుడు వెన్ యు ఆర్ రిప్రజెంట్ సమ్, ఒక పెద్ద ఆర్గనైజేషన్ రిప్రజెంట్ చేయడానికి వెళ్తున్నావు బాస్. ఎల్ఐసి ఆర్డినరీది కాదు, చిన్న సంస్థలో మీరు లేరు. ఇది చాలా చిన్న సంస్థ కాదు, చాలా పెద్ద ఆర్గనైజేషను. ఒక రోజు కొన్ని వందల వేల కోట్లు డెత్ క్లెయిమ్లు ఇస్తుంది. ఇలాంటి ఆర్గనైజేషన్ లో గవర్నమెంట్ నీకు లైసెన్స్ ఇచ్చింది వ్యాపారం చేసుకోమని, అందులో భాగంగా నువ్వు వెళ్ళావు అడగటానికి. ఎట్లా ఉండాలి, ఎట్లా మాట్లాడాలి, మాట్లాడాలా లేదా? అట్లే మాట్లాడాలి. సో ఏ అట్రాక్షన్ అయిపోయిందా? రైట్. నెక్స్ట్ బి. బి ఫర్ బాల్. బి ఫర్ బాల్. బి ఫర్ బిజినెస్. బి ఫర్ బాండింగ్. బి ఫర్ బ్రాండింగ్. బి ఫర్ బ్రాండింగ్. బాండింగ్ విత్ బ్రాండింగ్. బాండింగ్ అంటే ఏంటి? ఎవరితో ఉండాలి బాండింగ్ బాస్? నీ కస్టమర్తో నువ్వు బాండింగ్ ఉండాలి, నీ డెవలప్మెంట్ ఆఫీస్తో బాండింగ్ ఉండాలి, నీ ఏబిఎంతో, నీ బియ్యంతో, నీ శ్రేయస్సు కోరేవాడితో నువ్వు బాండింగ్ ఉండాలి. ఎవరితైనా నీ శ్రేయస్సు కోరినవాడు ఎవరితైనా కూడా నువ్వు బాండింగ్ ఉండాలి. బస్ ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. నేను ఎల్ఐసిలోకి రావడానికి మిస్టర్ ఎస్కే ప్రసాద్ నాయక్, ఆయన నన్ను ఎల్ఐసిలోకి తీసుకొచ్చాడు. ఈరోజు ఆయనకు నాకు ఎంత బాండింగ్ ఉందంటే, ఆయన ఏ రోజు నేను క్యాన్వస్కి తీసుకెళ్ళలేదు, ఏ రోజు నేను ఆయన పాలసీ గురించి మాట్లాడలేదు, ఏ రోజు ఏం చేయాలి. నేను 2000 పాలసీలు చేశాను. 2000 పాలసీలో ఒక్క పాలసీ కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. మరి ఎట్లయిందంటే, నాకు ఆయనకున్న బాండింగ్ అది ప్రొఫెషనల్ రిలేషన్షిప్ లేదు, అక్కడ పర్సనల్ రిలేషన్షిప్. నా గురించి ఆయన ఏమైనా చేస్తాడు, ఆయన గురించి నేను ఏమైనా చేస్తాను. నాకు ఫోన్ చేసి 4 కౌన్సిల్ కావాలంటే నేను ఇస్తా, అంతే. ఎవరు అడిగారు? డెవలప్మెంట్ ఆఫీసర్ అడగలేదు నన్ను, నా వెల్విషర్ అడిగారు, నా ఫ్రెండ్ అడిగాడు, నా బాగా కోరుకున్నవాడు అడిగాడు. నేను ఇక్కడ పెట్టుకున్నాను 4 పాలసీలు బాస్, 40 పాలసీలను ఇస్తాను. బాండింగ్ ఉండాలి. నాట్ ఓన్లీ ఎల్ఐసి, నువ్వు ఏదైనా తీసుకొని పో. మీరు చేసే వృత్తిలో మీ శ్రేయస్ గురించి, మీ ఎదుగుదల గురించి, ఈ రోజు మీరు ఇలా ఉండటానికి కారణమైన ప్రతి ఒక్కరితో మీ బాండింగ్ ఉండాల్సిందే, తప్పదు, ఫాలో అవ్వాల్సిందే. పవర్ ఆఫ్ అక్నాలెడ్జ్మెంట్, కృతజ్ఞత ఉండాల్సిందే. మంచి చేసిన వాళ్ళని మర్చిపోకూడదు. బాండింగ్. నెక్స్ట్ బ్రాండింగ్. ఏంటి బాస్ బ్రాండింగ్ అంటే? బ్రాండింగ్ మిత్రులారా, ఈరోజు చాలా మంది 20 సంవత్సరాలు అన్నారు, 30 సంవత్సరాలు అన్నారు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, రకరకాలుగా చెప్తారు ఇక్కడ ఎక్స్పీరియన్స్లు. మిత్రులారా, ఒక్క విషయం అడుగుతున్నా, చెప్పండి, ఎంతమందికి మీకు బోర్డు ఉంది మీ ఇంటి దగ్గర? నేను ఎల్ఐసి ఎంతమందికి ఉంది? చేతులు ఎత్తండి. ప్రసాద్ గారికి ఒకరికి ఉంది. ఇంకా ప్రసాద్ గారు మీరు లేవండి. ఇగో ప్రసాద్ గారు, ఆయనకు ఒకసారి బిగ్ క్లాప్స్, సౌండ్ రావాలి, మారిపోవాలి. సూపర్ ప్రసాద్ గారు, యువర్ ద రియల్. మీ బ్రాండింగ్ మీరే క్రియేట్ చేసుకోవాలి బాస్. మీరు ఎల్ఐసి ఏజెంట్ అనే విషయం ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. మీ ఇంటున్న పక్కన తెలియదు, ముందున్న వాళ్ళకి తెలియదు, వెనుకున్న వాళ్ళకి తెలియదు. ఎట్ట తెలుస్తుంది? ఎలా బిజినెస్ వస్తుంది బాస్? బ్రాండింగ్. ఒక బోర్డు పెట్టండి బాస్, చిన్న బోర్డు బాస్, 300-400 అవుతుంది బాస్. ఏముంది, చిన్న బోర్డు. వెంకట రమేష్
ఎల్ఐసి చీఫ్ అడ్వైజర్, ఎల్ఐసి ఫైనాన్షియల్ అడ్వైజర్, ఏదో మీకు నచ్చిన పెట్టుకోండి బాస్, ఏదైనా పర్లేదు, కానీ ఏజెంట్ అని తెలిసి చాలా. ఎల్ఐసి మీకు సంబంధం అని తెలిస్తే చాలు బాస్, అంతే, ఏం అవసరం లేదు. ఇంకా ఒక గేటు తేలించుకోండి బాస్, ఏమన్నా ఫైన్ వేస్తారా? మున్సిపాలిటీలో వచ్చి తీసేయమంటారా? ఏమన్నారు బాస్? ఏం కాదు. విజిటింగ్ కార్డు ఎంతమందికి ఉంది? సమ్వాట్ బెటర్, ఒక 10 మందికి ఉన్నాయి. ఎల్ఐసి విజిటింగ్ కార్డు అంటున్నా నేను, ఒక 5-6 మందికి ఉంది బాస్. ఇమ్మీడియట్గా రేపు మీరు ఏం చేయాలి తెలుసా? విజిటింగ్ కార్డు కొట్టించుకోండి, బోర్డు పెట్టుకోండి. ఇమ్మీడియట్గా చేయాలి. చేద్దామా? ఒక ప్రింట్, జస్ట్ కలర్ ప్రింట్ 10 రూపాయలు ఇస్తే ప్రింట్ వస్తుంది బాస్. తీసి గేటుకి అతికించండి, గోడకి అతికించండి. బ్రాండింగ్ తెలియాలి, మన గురించి మనం ప్రమోట్ చేసుకోవాలి. ఎలా వస్తుంది బాస్ బిజినెస్? ఇంట్లో కూర్చుంటే బిజినెస్ వస్తుందా? మీరు వెళ్ళి అడగాలి, లేదా మీరు ఏజెంట్ అని తెలియాలి కదా. ఏం చేయకుండా ఎట్లా వస్తుంది బిజినెస్? బ్రాండింగ్, దట్ ఇస్ కాల్డ్ బ్రాండింగ్. ఇప్పుడు ఏమొస్తుంది? ఫెస్టివల్ దసరా వస్తుంది కదా బాస్, దసరా వస్తుంది కదా, 2,000 రూపాయలు ఖర్చు పెట్టండి బాస్. పెడతారా? 2,000 రూపాయలు పెట్టుబడి పెడతారా? పెట్టేవాళ్ళని చేయండి. కొంతమంది అయితే 2,000 అంటే కొంచెం కష్టంగా ఉంది సార్, 1000 అయితే ఓకే అన్నట్టు ఉంది బాస్. బ్యానర్స్ కొట్టింది బాస్, 300 రూపాయలు బ్యానర్ అంతే. దసరా శుభాకాంక్షలు, శ్రీకాంత్ అలవాల్, శ్రీకాంత్ గౌడ్, ఎల్ఐసి ఫైనాన్షియల్ చీఫ్ అడ్వైజర్. దసరా శుభాకాంక్షలు, ఇట్లు మీ సో పెట్టండి బాస్. ఏమవుతుంది? ఒక 4 బ్యానర్ కొట్టియండి. ఎక్కడో ఇల్లు ఆ చివరి ఉంది, ఇక్కడ పెట్టండి బ్యానరు, యారో మార్క్ పెట్టండి ఒకటి, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. ఇదే ఎల్ఐసి ఏజెంట్ ఇల్లు. ఏమవుతుంది? ఏమైనా అవుతుందా? మా అంటే ఒకటి జరుగుతుంది, మున్సిపాలిటీ వచ్చి తీసేస్తారు, మళ్ళీ పెడతాం. ఏమవుతుంది? మళ్ళీ పెడతాం బాస్. మీరు పెట్టేది ఖర్చా ఇన్వెస్ట్మెంటా? ఇన్వెస్ట్మెంట్. మీ బ్రాండింగ్ గురించి మీరు పెట్టే డబ్బులు ఇన్వెస్ట్మెంట్. 2,000 పెట్టండి బాస్, ఏమవుతుంది? బ్రాండింగ్. సో బాండింగ్ అండ్ బ్రాండింగ్. నెక్స్ట్ సి ఫర్ కంటెంట్ విత్ కనెక్టివిటీ. ఎల్ఐసి ఏజెంట్ అనే వాడికి కంటెంట్ చాలా అవసరము. ఇక్కడ ఉన్న వాళ్ళు 99% వాళ్ళకి బిజినెస్ అవ్వట్లేదంటే బికాస్ ఆఫ్ రీజన్ యూ డోంట్ హ్యావ్ కంటెంట్. మీ దగ్గర సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు. మీకు సీఎం రేవంత్ రెడ్డి పరిచయం అయినా సరే మీ దగ్గర పాలసీ లేదు, ఎందుకంటే మీ దగ్గర తెలియదు. ఏమి మా అంటే ఏం తెలుసు? ఎల్ఐసి పాలసీ అనేది ఒక్కటి తెలుసు, లేదా 50,000 కట్టాడు. ఆయన చెప్పింది అది మీకు తెలిసేది ఏముంది? నేను 1,00,000 కట్టాను బాబు అంటాడు. యాక్సిజన్ మీ డివో దగ్గర 1,00,000 కట్టాడు అంటావు. నీకేం తెలిసింది దాంట్లో? బాస్ కంటెంట్. రోజు ఒక పాలసీ తెలుసుకోండి బాస్. ఏముంది? ఎల్ఐసిలో తిప్పి కొడితే అంతా 7-8 పాలసీలు లేవు బాస్. 7-8 కూడా లేవు, 5-6 పాలసీలు కూడా ఉంటాయి అంతే. మ్యాక్సిమం రోజు హాఫ్ అన్ అవర్ మీ టయాన్ని మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే, నాట్ స్పెండింగ్ బాస్, ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు 4-5 పాలసీల గురించి నీట్గా అర్థమైపోతుంది. అయిపోయిందా? సి కంటెంట్ విత్ కనెక్టివిటీ బాస్. అంతా బాగుంది సార్, మీరైతే సూపర్ చెప్పారు. నేనైతే మంచి అట్రాక్షన్ ఏ ఓకే పాటిస్తున్నా. బి ఓకే, విజిటింగ్ కార్డు కొట్టించా, బ్యానర్ కొట్టించేసా, ఇంకా రెడీ సార్. సి కంటెంట్ కూడా మొత్తం రాత్రి అంతా కూర్చొని విపరీతంగా నాలెడ్జ్. ఇప్పుడు నువ్వు అడుగు సార్ పాలసీ గురించి, నేను చెప్తా అంటున్నాను శ్రీకాంత్ అయితే. ఇప్పుడు నువ్వు రేపు మార్నింగ్ అడుగు సార్, నువ్వు ఏది అడుగుతాడు మొత్తం చెప్తా అంటున్నాడు. అది కూడా ఉందనుకుందాం. కనెక్టివిటీ ఎట్లా? కనెక్టివిటీ ఎట్లా? లీడ్ జనరేషన్ ఎట్లా? ఏం చేయొచ్చు అంటే ఎవరన్నా ఎనీవన్ సే కనెక్టివిటీ. ఇప్పుడు అదే కదా బిగ్గెస్ట్ ప్రాబ్లం, అదే కదా మనకి ఇప్పుడు అందరికి ఫేసెస్ అదే కదా. అందరికీ ఉంది కదా, ఎల్ఐసి బిజినెస్ సూపర్ చేయాలని ఉంది, అందరికీ ఎక్సలెంట్ చేయాలని ఉంది, కోట్లు సంపాదాలని ఉంది, కానీ ఎవరిని అడగాలని తెలియట్లేదు. ఫాలో చేసేవాడు ఏ ఇంట్లో ఉంటాడో తెలియదు. ఎవరైనా అడ్రస్లు ఇస్తే డబ్బులు పెట్టి కొనుక్కోవడానికి కానీ తెలియట్లేదే. ఎట్లా ఇప్పుడు లీడ్ ఎలా జనరేట్ చేయాలి? సోషల్ మీడియా ఉంది కదా, వాట్సాప్లో పెట్టచ్చు, పాడ్కాస్ట్ పెట్టచ్చు, ఇన్స్టా, ఫేస్బుక్, ఇంకా రకరకాల ప్లాట్ఫామ్స్ అన్నీ ఉన్నాయి కదా. ఈ ట్రెండ్ ఎప్పటి నుంచి ఉందండి? ఒక 10 సంవత్సరాలు ఉందా? ఒక 10 years, లాస్ట్ 5 years అయితే విపరీతంగా. అసలు ఏది కావాలన్నా ముందు అసలు డైరెక్ట్గా మౌత్ టు మౌత్ లేదు, డైరెక్ట్గా తీసుకెళ్ళి ఒక అకౌంట్ ఓపెన్ చేసి యూట్యూబ్లో చిన్న రీల్ చేసి పెట్టాడు. షార్ట్ రీల్, ఇంకోటి బాస్. ఏదైతే ఎంత స్పీడ్గా వస్తుందో అంతే స్పీడ్గా ఇంటికి వస్తుంది. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళం మనం? పర్సన్ టు పర్సన్ కలిసేవాళ్ళం కదా. బట్ ఇప్పుడున్న ఈ హైదరాబాద్ మహానగరంలో ఎంతమంది కలుస్తాం మనం? కష్టం కదా.
కొంతమందిని కలుస్తావు 5 మంది 10 మంది. 5 మంది కాదు, ఒక్కరిని కూడా కలవట్లేదు. అసలు మన బాధ అదే, ఒక్కరిని కూడా కలవట్లేదు. రోజు ఒక్కరంటే నెలకు 30 మంది, 5 కాల్స్లు వస్తాయి. అసలు లేదు, అదే కదా ప్రాబ్లం ఇప్పుడు. మరి ఏం చేద్దాం? కనెక్టివిటీ. ఇప్పుడు శ్రీకాంత్ గారు ఒక నెంబర్ చెప్పారు, మొబైల్ నెంబర్. ఆయన చెప్పిన నెంబర్ మేము వినొద్దు, నేను చెప్పిన నెంబర్ వినండి మీరు. ఓకే, లెట్ స్టార్ట్. 9550 9550 255 255 377 388 388 బాస్. అదే మీరు 388కి ఒక మెసేజ్ చేయండి, ఏమవుతుంది? ఆయన నెంబర్ 91 నెంబర్, అది ఆయనకు తెలియదు, నేను చెప్తున్నా. మీ నెంబర్ 321 అనుకోండి, 32 చేయండి. అండ్ 345 కదా, 6 చేయండి. ఫ్రెండ్స్, మీ మొబైల్ నెంబర్లో లాస్ట్ 3 డిజిట్స్ ఉన్నాయి కదా, విపరీతంగా మార్చండి. మార్చి ఏం చేయాలి? ఫోన్ చేయాలా? ఫోన్ చేయడానికి టైం లేదు కదా మనకు, అదే కదా ప్రాబ్లం. ఏం చేద్దాం? ఒక్కరోజు ఒక సిమ్ముకు 100 SMS పంపించవచ్చు కదా, పంపించచ్చా లేదా? 100 SMS దాటి ఏమైనా అవుతుందా? కొత్త చార్జ్ పడుతుంది 5 రూపాయలు 6 రూపాయలు. వద్దులేండి, అది కూడా 5 రూపాయలు కూడా మీకు కష్టంగా ఉంటుంది, పెట్టొద్దులేండి. మీరు మీ మొబైల్ యూజర్స్లో మీ రెంటల్ ఇన్కమ్లో ఎవ్రీడే 100 SMS పంపించడానికి మీరు ఆల్రెడీ బిల్ పే చేస్తున్నారు బాస్, మీరు వాడుకోవట్లేదు అంతే బాస్. ఇప్పుడు ట్రెండ్ SMS ట్రెండ్ బాస్. SMS చేయండి. ఏం చేయాలి? ఎస్ఎంఎస్లు ఏం చేయాలి? బాగుంది, ఓకే. ఇప్పుడు కంటెంట్ అదిరిపోయింది, అట్రాక్షన్ వచ్చింది, బాండింగ్ ఉంది, బ్రాండింగ్ ఉంది, కంటెంట్ ఉంది, కనెక్టివిటీలోకి వచ్చాము. కానీ ఏం చేయాలి? ఎస్ఎంఎస్లో ఏం పంపించాలి? ఇప్పుడు చెప్పండి, నేను చెప్తాను, మీరు చెప్పండి నాతో పాటు. ఏం పంపించాలి? ఇన్వెస్ట్ 1 lakh now, get back 1 lakh up to life, after life 1 year. If you want know how, call me now. బాగుందిగా? If you want how, now call me now. అంతే, ఏముంది? మెసేజ్ పెట్టండి బాస్. ఏమైనా రోజు 100 మంది పంపించండి. మీకు ఏమైనా డబ్బులు పోతున్నాయా? ఇంట్లో రోజు 1 నిమిషం 5 నిమిషాలు బాస్. ఈ రోజు 1,00,000 కట్టండి, జీవితాంతం 1,00,000 తీసుకోండి. ఏమైనా అయితే ఫ్యామిలీకి 1 కోటి రూపాయలు ఇవ్వండి. మీకు ఏమైనా కావాలంటే నాకు ఫోన్ చేయండి, గిఫ్ట్ పట్టండి అన్నట్టులే. ఏమవుతుంది? ఏమైనా అవుతుందా? ఇక్కడ ఏమైనా నష్టం ఉందా బాస్? నేను చెప్పిన ఎక్సర్సైజ్ ఏమైనా ప్రాబ్లం ఉందా? ఏమైనా ఉందా? ఏం లేదు కదా. చేద్దాం బాస్, పోయేది ఏముంది? ఎంతమంది చేద్దాం? 2-3 అంటే కొంచెం ఏదో ఇట్లా ఏదో ఉందా? అరే బాస్, మీ మీద మీకు కాన్ఫిడెంట్ లేకపోతే ఎట్లా బాస్? అందరు రైట్ హ్యాండ్ చేయండి బాస్, రైట్ హ్యాండ్. తప్పే ఉంది బాస్ ఇక్కడ? అరే ఫోన్ మీరు వాడుతున్నారు, మ్యాటర్ నేనే చెప్పా. ఆల్రెడీ 100 SMS మీకు ఫ్రీ ఉన్నాయి, 100 మందికి పంపించడానికి ఏముంది? వెంకన్న మీరు లేవండి. మీ ఫోన్లో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 5,000 ఉన్నాయి. ఓకే, 5,000 నెంబర్లు వెంకన్నకు ఉన్నాయి. ఎన్ని రోజులు పడుతుంది SMS పంపించడానికి? రోజు 100, 50 days. దాని తర్వాత ఎట్లా రిపీట్ అంటే ఎట్లా? నేను చెప్పాను కదా బ్రో, ఇంతకుముందు నేను చెప్పాను కదా, లాస్ట్ 3 నెంబర్స్ మార్చి కొట్టడం, డబ్బా కొట్టడమే. ఏమైంది? 3 నెంబర్లు మీ కొన్ని వేల నెంబర్లు క్రియేట్ చేయొచ్చు, కొన్ని వేల లక్షల నెంబర్లు క్రియేట్ చేయొచ్చు. రోజు 100 మందికి. థ్యాంక్ యూ. 100 మంది, 1000 మందికి మీరు క్రియేట్ చేయాలి. తప్పే ఉంది బాస్? బాలేదా? క్లాప్స్ కొట్టచ్చు కదా మరి. అప్పుడు నేను చెప్తే ఆల్రెడీ ఏదైనా మంచిగా అనిపిస్తే క్లాప్స్ కొట్టమని మర్చిపోయారు. ఇట్లే చేయాలి బాస్. ట్రెండ్ ఫాలో అవ్వద్దు, ట్రెండ్ అంతే బాస్. ఏముంది బాస్? ఇక్కడ మనం ఎలా డిసైడ్ చేస్తే, ఇక్కడ మనకి ఎల్ఐసి మనకి ఎట్లా అర్థమైతే, ఇక్కడ మీ డెవలప్మెంట్ ఆఫీసర్ మీకు ఇట్లా ఎట్లా అర్థమైతే, ఇక్కడ మీ ఏబిఎం, మీ బిఎం, మీ ఎస్డిఎం, మీ ఫ్యామిలీ ఇక్కడ ఎట్లా అట్లా అర్థమైతే అట్లనే మీ రిజల్ట్ ఉంటుంది. దయచేసి పాజిటివ్గా తీసుకోండి. మనకు చాలా ఫంక్షన్స్ జరుగుతుంటాయి, పెళ్ళిళ్ళని, లేకపోతే బర్త్డేలని, చావులని, రకరకాలుగా వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. పెళ్ళిళ్ళకి వెళ్తాం, 4:30కి ముహూర్తం అంటే 4:30 కాకుండా 5 o'clock వెళ్తాం. ఏముంది బాస్? 1 గంట ముందు వెళ్ళండి, పోయేది ఏముంది బాస్? ఒక 50 విజిటింగ్ కార్డు తీసుకోండి, జోబులో పెట్టుకోండి. అప్పుడు మాత్రం మంచి డ్రెస్ వేసుకుంటే, మంచి డ్రెస్ వేసుకుని సూపర్గా. కస్టమర్ దగ్గర పెద్ద పాలసీ పెట్టినప్పుడు మాత్రం డ్రెస్ వేయరు, డ్రెస్ కోడ్ లేదు.
ఏం లేదు, మామూలుగా వెళ్తారు. ఫంక్షన్ అనగానే ఇక అక్కడ మొత్తం అత్త మామ అవ్వ తాత అల్లుడు అందరూ ఉంటారు. వాళ్ళందరి దృష్టిలో సూపర్ డూపర్ అనిపించుకోవాలి, మంచిగా మేకప్ వేసిపోతారు. పోండి ఏం కాదు, అక్కడన్నా బిజినెస్ చేయండి బాగా, చేయొచ్చు, ఆపర్చునిటీ ఉంది. నేను మొన్న ఒక పెళ్ళికి వెళ్ళాను, అందుకే ఐడియా వచ్చింది. ఒక పెళ్ళికి వెళ్ళాను, వెళ్తే ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ వచ్చాడు. ఎల్ఐసి కాదండి, వేరే సమ్ ఏజెంట్ వచ్చి డైరెక్ట్ నా దగ్గరికి వచ్చి, హలో సార్ నమస్తే. నమస్తే సార్, మీరు అమ్మాయి తరపున అబ్బాయి తరపున? అమ్మాయి తరపున. నేను అబ్బాయి తరపున అన్నాడు. అని నాకు తెలియదు కదా ఇది, తర్వాత అర్థమైంది, ఓ ఇది మొత్తం బిజినెస్. అమ్మాయి అంటే అబ్బాయి అన్నాడు. ఓకే, పెళ్లి కొడుకు వాళ్ళు ఏమవుతారు సార్? బాబాయ్ అవుతాను. మా పిన్ని అవుతుంది సార్ అన్నాడు. ఇది ఏంటి? సి ఫర్ కనెక్టివిటీ. చూసావా ఎట్లయిందో కనెక్టివిటీ? కలుపుకున్నాడు, విజిటింగ్ కార్డు ఇచ్చారు, మాట్లాడాడు. ఈయన ఫోన్ నెంబర్ ఆయన ఫోన్ నెంబర్ ఈయన. ఇది తీసుకెళ్ళి ఈ నెంబర్ని ఎక్కడ వేసాడు? బ్రాడ్కాస్ట్ చేశాడు. 256 మందులు వేసాడు, ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ దాంట్లో వేసి రోజు వారానికి 2 SMS పంపిస్తాడు, 2 ఫ్లైయర్స్ చేస్తున్నాడు, 2 మంచి మాటలు చెప్తున్నాడు. మంచి మాటలు అంటే సూక్తులు కాదండో, ఎల్ఐసి సంబంధించినవి. కనెక్టివిటీ అయిపోలే, లీడ్ దొరికిందా లేదా? వెళ్ళండి బాస్, ఏముంది, 50 విజిటింగ్ కార్డులు 50 మందికి ఇచ్చిరండి బాస్, తప్పేముంది బాస్? అక్కడ ఒక్క ఫోన్ కాల్ వచ్చిన చాలు కదా. ఒక పెళ్లికి వెళ్ళి 50 కార్డులు ఇస్తే ఒక్క ఫోన్ కాల్ రాని, తప్పేముంది? మనకి ఏమైనా అయిందా? పెళ్లికే కదా వెళ్ళింది, బిజినెస్ గురించి వెళ్ళలే కదా. రెండోది, చావుకి వెళ్తారు. చాలా మంది చావులకి వెళ్తారు. బాస్ చావులో కూడా బిజినెస్ చేయొచ్చు బాస్, చేయొచ్చు బాస్. ఎస్, ఇంకా ఎక్కువ చేయొచ్చు బాస్. ఎందుకు తెలుసా? మన బిజినెస్ చాలా రిలేటెడ్ బాస్, చాలా వెరీ రిలేటెడ్. ఎట్లా చెప్పొచ్చు, ఏం చెప్పొచ్చు? సింపుల్ బాస్, ఏం లేదు, ఎవరి స్టైల్లో. నా స్టైల్లో నేను చెప్తా, యాక్చువల్ చెప్పాకండి, బాగుండదు. మీ స్టైల్లో మీరు చెప్పండి. ఎవరో చనిపోయారు, పక్కన కూర్చున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఎవరో XYZ బాబు ఏడుస్తున్నాడు. బాబు గారు నమస్తే, ఏమైందండి? ఇట్లా, అయ్యో అట్లా జరిగిందండి పాపం. అరే ఏం పేరు? ఎవరో రాజు చనిపోయాడు. అరే రాజుగారు అయితే బతుకున్నంత వరకు మస్తు చూసుకున్నాడు ఆ ఫ్యామిలీని, ఎక్సలెంట్ చూసుకున్నాడు. కానీ ఏ మాటగా మాట, ఆయన తర్వాత కూడా ఆయన ఫ్యామిలీ అట్లే ఉండడానికి ఆల్రెడీ ఒక LICలో 30 లక్షల పాలసీ తీసుకున్నాడు. సూపర్ అబ్బా రాజుగారు. సైలెంట్ ఉన్నారు, ఏముంది బాస్, చిన్న మాటే కదా, ఏముంది చెప్పండి, అట్లా చెప్పండి. అవునా సార్, 30 లక్షలు వస్తాయా సార్? ఈయనకు ఎంత కట్టాడు సార్? 2 కంతులే కట్టాడండి, 2 కట్టాడు. టైం బాగాలేక పాపం జరగకూడదు, కానీ జరిగింది. 30 లక్షలు వస్తున్నాయండి. మెల్లగా 10 నిమిషాలు మాట్లాడండి. మీ పిల్లలు ఎంతమంది, ఎక్కడ, ఏంది, మీరు కూడా ఏమైనా చేశారు సార్ పాలసీ? తప్పే ఉంది, మీకేమైనా ఉన్నాయా పాలసీ? అడగండి. అడగకూడదా? అడగచ్చు కదా. ప్రాక్టికల్గా ఆడు ఉంది కదా బాస్, అటు చనిపోయారు, ఫ్యామిలీ లబ్ధి పొందింది, ఆడు వచ్చింది చేసింది, అదే కదా అడుగుతున్నాం మనము. ఏమైనా రాంగ్ ఉందా ఇందులో? ఏం లేదు కదా. అడగండి బాస్. బట్ నా స్టైల్లో నేను చెప్తా, మీ స్టైల్లో మీరు అడగండి. బట్ అక్కడ కూడా అవసరమే. అట్లా ఫ్యామిలీ జరగాలని నా ఉద్దేశం కాదు, జరగకూడదనే కోరుకుందాం. కానీ మన చేతులు లేదు కాబట్టి ఆ విషయం మనం మాట్లాడుకుందాం. వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. 2 సి అయిపోయిందా? డి ఫర్ డాషింగ్, డేరింగ్ కాదు కాదు. డి ఫర్ డైరెక్షన్. డైరెక్షన్ ఎవరికి ఇవ్వాలి? డైరెక్షన్ నీ కస్టమర్కి ఇవ్వాలి, నీ పాలసీ హోల్డర్కి ఇవ్వాలి. డైరెక్షన్ ఇవ్వాలి. ఎప్పుడు డైరెక్షన్ ఇవ్వగలుగుతావు? యు ఆర్ ఇన్ సిస్టమ్. నువ్వు సిస్టంలో ఉంటేనే నీకు డైరెక్షన్ ఇవ్వడానికి నీకు చేతన ఉంటుంది. నువ్వు సిస్టమ్ బయట ఉండి కట్ అండ్ పేస్ట్ కాపీ కొట్టు డైరెక్షన్ ఇవ్వలేవు. మనం సిస్టంలో ఉంటే, మనం ఇంప్లిమెంట్ చేస్తుంటే, మనం దాన్ని పాటిస్తుంటే మనం లోపల నుంచి మన మాటలు వస్తాయి. లేదంటే అక్కడ పెట్టినట్టు ఉంటుంది. డి ఫర్ డైరెక్షన్. ఎట్లా ఇవ్వాలి డైరెక్షన్? సింపుల్గా ఇట్లా చెప్పొచ్చు. ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మా డెవలప్మెంట్ ఆఫీసర్ ఉన్నారండి. నాకు LICలోకి రాకముందు నేను ఐ వాజ్ ఇన్ రియల్ ఎస్టేట్ సమ్ కైండ్ ఆఫ్ రియల్ ఎస్టేట్లో చేస్తాను. ఆయన నన్ను పంజాగుట్ట సాయిబాబా టెంపుల్ దగ్గర నన్ను చూశాడు. నేను కస్టమర్తో మాట్లాడేదాన్ని గమనించాడు. చూసి, అంటే పెద్ద సబ్జెక్టు మీకు జస్ట్ అర్థం కావడానికి చెప్తున్నా. చూసి నన్ను ఏజెంట్గా కన్వర్స్ చేశాడు. ఆయనే డబ్బులు కట్టాడు. 250 రూపాయలు ఫీజు 2008లో. ఆయనే డబ్బులు 250 కట్టాడు. ABCDలో ఆయన కూడా ఏం పెట్టాలో రాసిచ్చాడు.
పోయాను, ఏదో పెట్టారు, పాస్ అయ్యాను, వచ్చి కంగ్రాచులేషన్స్ రమేష్ గారు అన్నాడు. ఓకే సార్, థ్యాంక్ యూ, నేను ఏదో సాధించినట్టు అయినా. ఓకే సార్, హ్యాపీ. ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే పాలసీలు అమ్మన్నాడు. అంతే కదా, ఏముంది, పాలసీలే కదా, కొనుక్కుంటారు, ఎవరైనా కొంటారు. ఏముంది, పోయి డైరెక్ట్ అడిగినా సార్ పాలసీ 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 పాలసీ. నో 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 నో. ఎన్ని రోజులు కదా సార్? 3 సంవత్సరాలు నువ్వు రిజెక్ట్ నాకు, 3 years ఎవరు చేయలేదు పాలసీలు. అది అదేంది మీరు అట్లా మాట్లాడుతున్నాను కదా, అట్లే మాట్లాడుతున్నారు, అట్లే ఉంది. వెన్ యు ఆర్ నాట్ ఇన్ సిస్టమ్ మీకు ఇవే జరుగుతాయి. వెన్ యు ఆర్ ఇన్ సిస్టమ్ అలా వచ్చినప్పుడు మీరు ఎలా మాట్లాడాలో మీకు అర్థమవుతుంది. 3 సంవత్సరాలు ఇదే. ఎవ్రీ ఇయర్ ఏజెన్సీ వస్తుంది, ఆరు పాలసీలు ఇవ్వాలా, ఏజెంట్ కాపాడదు, ఆరు ఇవ్వాలి, ఏజెంట్ కాపాడు, 3 సంవత్సరాలు ఇదే బాధ. వన్ ఫైన్ మార్నింగ్ వన్ కమ్స్ టు జీవన్ సరల్ ఒక ప్రోడక్ట్ ఉంది, అది వచ్చినప్పుడు అక్కడ నా టర్నింగ్ పాయింట్. అక్కడ నెలకు 250 రూపాయలు ప్రీమియం అంతే, జస్ట్ 250 రూపీస్. నన్ను బాగా అట్రాక్ట్ చేసింది అది. 250 కదా కనిపించిన కల్లా చెప్పడం మొదలుపెట్టాను. ఫ్రెండ్స్, ఇక్కడ పాలసీ నాట్ ఎ మ్యాటర్. నా ఆలోచన విధానము అప్పటికి సెట్ అయింది. బిజినెస్ కాదు, మార్కెట్ కాదు, పాలసీ కాదు, ఏమి కాదు. నా థాట్ ప్రాసెస్ నేను దాన్ని అప్పుడు యాక్సెప్ట్ చేశా. 250 అనగానే 250 కదా అంటే నేను కన్విన్స్ అయిపోయా ఫస్ట్. ఇది ఎవరైనా చేస్తారని, ఇది ఎవరైనా చేస్తారు, ఎవరిని అడిగిన చేస్తారు, నేను కన్విన్స్ అయ్యాను కాబట్టి అంతే ఫోర్స్ఫుల్గా నేను కష్టపడి చెప్పగలిగాను. హ్యాపీగా అంటే కాన్ఫిడెంట్గా చెప్పగలిగా. సార్ 250 సార్, 3000 రూపాయలు సార్ సంవత్సరానికి, అంతే. సంవత్సరం 15 సంవత్సరాలు కట్టండి సార్, మీకు ఏమైనా జరుగుతుంది. 250 రెట్లు, 250 రూపాయలు నెలకంటే ఇంటూ 250 టైమ్స్. అంటే ప్రోడక్ట్ గురించి చెప్తున్నాను. నేను కన్విన్స్ అయిపోయి మార్కెట్లోకి వెళ్ళడం వల్ల ఆ నెల నేను 1000 పాలసీలు అమ్మినా. 1000 పాలసీలు అమ్మిన వాడు. సంవత్సరానికి 6 పాలసీలు దిక్కులేని వాడిని 1000 పాలసీలు అమ్మినా. నేను ఎట్లా అమ్మాను? నాకు నచ్చింది బాస్, అది నేను ఇక్కడ నమ్మాను బాస్. మనసా వాచ కర్మన నేను దీన్ని బలంగా ఇక్కడ తీసుకున్నా, ఇక్కడికి ఎక్కించుకున్నా, వెళ్ళాను, బిజినెస్ అయింది. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటి? మనము చేసే పనిని ఇష్టపడాలి. ఇష్టపడాలంటే దాని తెలుసుకోవాలి, దాంట్లో లోటుపాట్ల గురించి తెలియాలి. ఎల్ఐసి ఏజెంట్గా తీసుకోవడం వల్ల అసలు ఏమున్నాయి బాస్ లాభాలు? అది పెద్ద చాప్టర్, నెక్స్ట్ వీక్ మళ్ళీ చెప్తాను నేను. ప్యూర్లీ ఎల్ఐసి ఏజెంట్ అవ్వడం వల్ల అసలు ఏం చేయొచ్చు, ఏమేమి చేయొచ్చు, ఎంత దూరం పోవచ్చు. చాలా మంది క్లబ్ మెంబర్లు తెలుసు, ఎండిఆర్టీ తెలుసు, అంతే కదా. అది కాదు, దానికి మించి చాలా ఉన్నాయి, మస్తు ఉన్నాయి అసలు. నేను చెప్తా, అది నెక్స్ట్ క్లాస్లో చెప్తా. పెద్ద సబ్జెక్ట్ అది, 1 hour చెప్తా. సో అగైన్ ఎక్కడికి వచ్చి ఆగాం ఇప్పుడు మనము? డీపర్ డైరెక్షన్. సో మన పాలసీ హోల్డర్కి మన డైరెక్షన్ ఇట్లా ఉండాలి. ఒక యాసిడ్గా మనం ఒక ఫ్యామిలీ పేరు ఏదో ఒకటి చెప్పి ఇట్లా చెప్పవచ్చు, డైరెక్ట్ చెప్పకూడదు. సపోజ్ అండి, ఇప్పుడు మీకు చాలా మంది పిల్లలు ఉన్నారు, నాకు మీకు అందరికీ ఉన్నారు కదా. ఎంతమంది మీకు నమ్మకం ఉందంటే మీ పిల్లలు మీరు చూసుకుంటారని? ఒకరు ఈ ఏజ్ లో ఉంటారు. అంటే అచ్చా మీరు ఇప్పుడు అంటే అరే నేను చెప్పాను దాన్ని చూసుకోవాలని చెప్తున్నావా? రమేష్ సార్ అడుగు చెప్పా దాని కింద రేపు చూడరా అన్నట్టు. అంటే నువ్వు వాడుకున్నావు కదా దీని అడ్వాంటేజ్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. రైట్. సో అది జరగదండి అసలు. పిల్లలు పేరెంట్స్ అనేది చూసుకోవడం చేయడం అనేది జరగదండి. ఎందుకంటే ఒక సర్టన్ ఏజ్ వరకు బాగానే ఉంటుందండి, సూపర్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. నేను కూడా ఎక్స్పీరియన్సే. మా పాప కూడా ఇప్పుడు బీటెక్ 2nd year చదువుతుంది, మా పాప ఇంటర్ 2nd year చదువుతున్నారు. నాకు తెలుసు, నేను కూడా పిల్లల్ని పెంచాను, అలాంటి పెళ్ళిళ్ళు కూడా చేశాను. మా చెల్లెలకి, మా తమ్ముడికి, అందరికీ చేశాను. చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. ఎవరిని చూసుకోవాలి. అదే మీరు యాక్టివ్ ఉన్నప్పుడు, మీరు బిజినెస్ చేస్తున్నప్పుడు, మీరు సంపాదిస్తున్నప్పుడు, మీరు తీసుకొంచెం ఏదైనా పక్కన పెట్టుకుంటే, రేపు రోజు మీరు ఆ రెక్లెన్సీ సూపర్ సిస్టర్లా కూర్చొని కాలు మీద కాలేజీలో ఊపుకుంటూ నెలకు ఒక 50,000, 20,000, 30,000, లక్షలు ఎంతో కొంత వస్తుంటే అప్పుడు మీ కోడలు వస్తుంది. మమ్మయ్య మీకు కాఫీ కావాలా, మమ్మయ్య మీకు ఏమి కావాలి చెప్పని అడుగుతాడు. అడుగుతుందా అడగదా? మీ మనవడు వస్తాడు, వాళ్ళ మనవడు వస్తాడు, అరే ఇక్కడ రారా, అరే ఆ 20 రూపీస్ ఉన్నాయి, 10 రూపాయల చాక్లెట్ నువ్వు కొనుక్కో, 10 రూపాయల చాక్లెట్ నాకు తీసుకురారా అంటాడు. ఏమవుతుంది? ఓ బ్రహ్మాండంగా వెళ్ళిపోదు, వాడి చాక్లెట్ వస్తుంది కదా. అదే సినారీలో ఏం లేవు, అరే ఇక్కడ రారా, మీ నా డాడీని అడిగి ఒక 20 రూపాయలు అడిగి తీసుకొని నాకు ఒక చాక్లెట్ నీకు ఒక చాక్లెట్ తీసుకురా పోరా అంటాడు. ఏమవుతుంది? అసలు ముందు వీడు అడగడు, డాడీ ఇస్తాడు లేదు వాడికి, వీడు అడగడు ముందు అసలు. ఎస్, ఎమోషనల్గా మీరు కస్టమర్ను భయపెట్టాలి బాస్. ప్రేమతో అడిగితే పాలసీలు చేసే రోజులు పోయినాయి. ఎమోషనల్గా మీరు భయపెట్టాల్సిందే.
ప్రాక్టికల్ గా మీరు మాట్లాడాల్సిందే. ఇట్ ఈస్ ఫ్యాక్ట్. ఎవరు ఎస్ అన్నా నో అన్నా ఎవరి జీవితం వాళ్ళే చూసుకోవాలి. మీరు సంపాదిస్తున్నప్పుడు, మీరు కాళ్ళు చేతులు బాగున్నప్పుడు మీ లైఫ్ కి సంబంధించి మీరు ఏదో ఒక ఆల్టర్నేటివ్ ప్లాన్ చేసుకోవాల్సిందే. అది ఎల్ఐసి అయినా, రియల్ ఎస్టేట్ అయినా, రెంటల్ అయినా, గోల్డ్ అయినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అవునా కాదా? అంటే తప్పుకుంటచ్చు కదా. సో డైరెక్షన్ అంటే ఇట్లా మాట్లాడాలి, ఈ విధంగా మాట్లాడాలి, కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి. కస్టమర్తో మనం కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాలి. ఎందుకంటే ఇట్స్ ఫ్యాక్ట్, ఇవి నిజాలు. ఇవి పిల్లలు ఎందుకంటే ఒక ఏజ్ తర్వాత వాళ్ళకు ఒక ఫ్యామిలీ ఉంటుందండి, పిల్లలు పుడతారు, వాళ్ళ అంబిషన్స్ వేరే ఉంటాయండి. మీ పిల్లల గురించి మీరు ఎలాగైతే గొప్పలను చేయాలా, ప్రయోజకులను చేయాలని ఎట్లయితే అనుకోని మీరు చేశారో, వాళ్ళ పిల్లల గురించి వాళ్ళకు కూడా ఒక డ్రీమ్ స్టార్ట్ అయిపోతుంది. పిల్లల పెళ్ళామా, అమ్మా నాన్న, పిల్లల అమ్మా నాన్న, పిల్లల పెళ్ళామే కావాలండి. అదే నిజం, అదే వాస్తవం. మీరు అంగీకరించాలి, ఒప్పుకోవాలి. దీన్ని మీరు నమ్మితే మీరు ఇదే విషయం మార్కెట్లో మీ స్టైల్లో మీరు చెప్తారు. అవునా కదా? దట్ ఈస్ డైరెక్షన్. ఇంకా చాలా ఉంది డైరెక్షన్. ఓకే, మనకు ల్యాక్ ఆఫ్ టైం లేదు కదా. నెక్స్ట్ ఏంటి? డి తర్వాత సౌండ్ రావట్లేదు. ఈ చెప్పొద్దా? ఈ అనాలి, అనట్లేదు అసలు. ఈ ఫర్ ఎవాల్యుయేషన్. మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోవాలి. ఇది వీక్లీ, డే రివ్యూ, వీక్లీ రివ్యూ, క్వార్టర్లీ రివ్యూ, మంత్లీ, క్వార్టర్లీ, ఇయర్లీ. ఫ్రెండ్, మీతో మీరు మాట్లాడుకొని ఎన్ని రోజులు అవుతుంది బాస్? మార్నింగ్ నిద్ర లేసాము, వచ్చాము, చేశాము, పోయాము, పడుకొని నిద్రపోయాము. బాస్, ఇట్ ఈస్ నాట్ గుడ్ లైఫ్. ప్లీజ్ టాక్ టు యువర్ సెల్ఫ్. మీతో మీరు మాట్లాడుకోండి బాస్. జనాలతో మాట్లాడారు, ఓకే బాగానే ఉంది, గుడ్, నైస్, బాగుంది, 100%. మీతో మీరు మాట్లాడుకోవడం మానేశారు బాస్. మాట్లాడుకోండి. ఏం చేశాను ఈరోజు మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు నేను ఏం చేశాను? అది ఏజెంట్ కాదు బాస్, ఏదైనా కానీ మీ ఇష్టం. ఏ వృత్తిలో ఉండండి, ఎక్కడన్నా ఉండండి. నేనేం చేశాను? నేను ఎవరికి ఉపయోగపడినాను? ఎవరు నాకు ఉపయోగపడరారు? ఒక్కసారి మనం అనలైజ్ చేసుకోవాలి, ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు మనం చేసుకోకపోతే నెక్స్ట్ డే ఏం చేయాలో మనకు క్లారిటీ ఉండదు. ఎప్పటికప్పుడు ఇలా చేసుకుంటూ పోతే నెక్స్ట్ డే అనేది చాలా పవర్ఫుల్ గా ఉంటుంది, రిజల్ట్ ఓరియంటెడ్ గా ఉంటుంది ఆ డే అనేది. ఎందుకంటే నేను అనుకున్నాం ఆల్రెడీ, నిన్ననేది చేయలేదు, నేను లాస్ అయ్యాను, నేను ఇబ్బంది పడినాను, లేకపోతే ఐ డిడ్ మిస్టేక్ అని నేను అనుకున్నాను. కాబట్టి ఈ రోజు చాలా గొప్పగా మంచిగా చేస్తాను. రెండో రోజు కూడా అట్లే అయింది, 3 అయింది, 4 అయింది, వారం అయింది, 8వ రోజు లోపల ఉంటాడు, ఏం చేయలేకపోతున్నాను నేను, ఏదో ఒకటి చేయాలి. అట్లీస్ట్ దానికన్నా కన్విన్స్ అవుతున్నాను అట్లీస్ట్. లేదంటే చాలా గొప్పగా అనుకుంటుంటాం, ఓకే ఓకే, ఎందుకంటే నడిచిపోతున్నాయి, రెంట్లు గిట్లు అన్నీ అయిపోతున్నాయి. మనీ ఈజ్ నాట్ అ మ్యాటర్, అది కాదు. కొన్ని మన వృత్తిలో ఉన్నప్పుడు ఆ వృత్తికి మనం న్యాయం చేయాలి. చేయాలా లేదా? ఎస్. సో ఈ ఫర్ ఎస్ ఎస్ బాస్. ఒక్క విషయం లాస్ట్ చెప్పి క్లోజ్ చేస్తాను నేను. సరిహద్దుల్లో సైనికుడు తన పోరాటం, తన బార్డర్ గురించి ఎంతో కష్టపడుతున్నాడు బాస్. తన డ్యూటీ తను చేస్తున్నాడు బాస్. అంతర్గత భద్రత గురించి పోలీసు కూడా తన డ్యూటీ తను చేస్తున్నాడు బాస్. డాక్టర్ కూడా ప్రాణాలు కాపాడుకోవడానికి తన డ్యూటీ తను చేస్తున్నాడు బాస్. ఎల్ఐసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లైసెన్స్ ఇచ్చి బిజినెస్ చేయమని నీకు ఇస్తే నీ డ్యూటీ నువ్వు చేయడానికి ఏంటి బాస్ మీకు ప్రాబ్లం? నాకు అర్థం కావట్లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లైసెన్స్ ఇచ్చింది బాస్, మీకు పాలసీ చేయమని అడగమని ఎందుకు అడగట్లేదు? ప్రాబ్లం ఏంటి? ఎవరు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు బాస్, మీ డ్యూటీ మీరు ఎందుకు చేయట్లేదు? ఎక్కడ ప్రాబ్లం ఉంది? అడిగితే తప్పే ఉంది బాస్. అడగట్లేదు ఎవరమ్మా. ఏమో ఎవరి కారణాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి. ప్లీజ్ వద్దు బాస్, అడుగుదాం, ఏమవుతుంది? కొన్ని వందల వేల కోట్లు డెత్ క్లెయిమ్ ఇచ్చే నా ఎల్ఐసి సంస్థల నా ఇన్సూరెన్స్ ఏజెంటు లాస్ట్ డెత్ క్లెయిమ్ సంబంధించి రూపాయి రెవెన్యూ స్టాంప్ కూడా తన జోబులోంచి తీసి అతుకుబెట్టి ఇచ్చే ఏకైక సంస్థలో పనిచేస్తున్న ఎల్ఐసి ఏజెంట్ మీరే బాస్. మీరే బాస్, మీరే బాస్. ఏమేమి బాస్? ఇంత గొప్ప ఆర్గనైజేషన్లో ఉంది, ఎందుకు అడగట్లేదు మన బిజినెస్ బాస్? దానికి ఏమైనా పెద్ద చదువుకోవాలా మనం? ఏమైనా పోయి ₹1 లంచం లేకుండా మనం డెత్ క్లెయిమ్స్ ఇస్తున్నాం బాస్. ఎవరైనా పర్సంటేజ్ తీసుకున్నారు ఇక్కడ? ఎవరన్నా
20 సంవత్సరాలు నేను ఏజెంట్ ఉంటే ఎవరైనా ఇచ్చారా? మీరు అడిగారు ఎవరన్నా? అడగం బాస్. మనము ₹1 కూడా సింగిల్ రూపీ కూడా లంచం తీసుకోం. మనం లాస్ట్కు చెప్పిన రెవెన్యూ స్టాక్ కూడా మన జోలను చెక్కబెడతాం. ₹2 ఏమడుతుంది వాళ్ళే కూడా అడగడం ఒకసారి. ఏమడుతుంది రూపాయి ఏమని. అదే జరుగుతుంది బాస్. ఇలాంటి పవిత్రమైన వృత్తిలో బాస్ ఎన్నో జన్మలు చేసి పుణ్యం ఉంటాయి కానీ మన భారతదేశంలో మనం పుట్టాం బాస్. మరెంతో అదృష్టం ఉంటాయి కానీ మనం తెలుగుడుగా పుట్టాం బాస్. అంతకంటే ఎక్కువ ఎంతో రాసిపెట్టి ఉంటాయి కానీ ఎల్ఐసి ఏజెంట్ అవ్వము బాస్. మీకు తెలియట్లేదు. అంత గొప్ప ఎల్ఐసి ఏజెంట్ వృత్తిలో మీరు ఉన్నారు బాస్. ఏం చేయొచ్చు బాస్? ప్లీజ్ ఆలోచన చేయండి. ఒక్కసారి థింక్ చేయండి, ఆలోచన చేయండి. సింపుల్ సింపుల్. ఏమి పెద్ద కష్టపడలేదు బాస్. ఏం చేయాలి? ఏ బి సి డి ఈ. ఎస్, ఈ ఏబిసిడీలు చెప్తే చాలు బాస్. ఏబిసిడీలు మీరు ఫాలో అయితే, ఈ ఫార్ములా ఫాలో అయితే మీకు బిజినెస్ ఈజీగా వచ్చేస్తుంది బాస్. మనం చేసే జర్నీలో ఏజెంట్ వృత్తిలో ఇది జస్ట్ బేసిక్స్. నేను మీకు బేసిక్ నుంచి డ్రైవ్ చేస్తున్నా. జస్ట్ ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడు అసలు మన దగ్గర ఏం పరికరాలు ఉండాలి, ఎలాంటి ఆయుధాలు ఉండాలని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఈ మీటింగ్ మాత్రమే. నెక్స్ట్ యుద్ధం చేయడానికి పోతాం. ఎట్లా యుద్ధం చేయాలి, యుద్ధం చేసేటప్పుడు ఎలాంటి మనకు ఇబ్బందులు వస్తాయి, ఎట్లా అధిగమించాలి, ఎలా చేయాలి, ఓవర్కమ్ అవ్వాలనేది we will discuss నెక్స్ట్ మీటింగ్. ఇప్పుడైతే ABCDE ఫార్ములా పాటిద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.